జూన్ 17 దేవుని వాగ్దానం. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనము మరొక వారంలో ప్రవేశించాం. ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనమందరం దేవునిలో ముందుకు కొనసాగింపబడడం, దేవునితో కలిసి నడవటం ఎంతో మంచి ఆశీర్వాదం. ప్రియ విశ్వాసి, ప్రభు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన ఆశీర్వాదంలో మనమందరము కూడా ఎప్పుడు ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. అనేకమైన దీవెనలు మనలను దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. ఈరోజు వాగ్దానం, గాలి విసిరెను, వాన వచ్చింది, వరద వచ్చింది, అవన్నీ కూడా ఇంటి మీద కొట్టినప్పటికీ ఆ ఇల్లు పడలేదు. ఇది ఎంతో మంచి ఆశీర్వాదం. ఇల్లు అంటే భౌతిక సంబంధమైన ఇల్లు మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా మన ఆత్మీయమైనటువంటి గృహము, మనం ఆత్మీయంగా కట్టుకున్నటువంటి గృహము ఏదైతే ఉంటుందో ఆ గృహము పడకుండా స్థిరంగా ఉండాలి అని అంటే మనం బండ మీద ఇల్లు కట్టబడాలి. అంటే క్రీస్తు అనే బండ మీద కట్టాలి. క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయమైన ఇంటిని కట్టినప్పుడు అది సాతాను ఎన్ని రకాలుగా ప్రయత్నించి నిన్ను పడగొట్టాలని చూసినా నువ్వు పడిపోవు, క్రీస్తులో స్థిరంగా ఉంటావు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయడంలో, దేవుని మందిరానికి వెళ్ళడంలో, కార్యాలు చేయడంలో ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉంటారు. దేవుని కొరకు ఎంతో తాపత్రయంగా చేస్తూ ఉంటారు. అయితే వారు బండ మీద వారి యొక్క పునాదిని, ఆత్మీయమైన ఇంటిని కట్టుకోకుండా, ఆత్మీయమైన ఇంటిని వారు బండ మీద కట్టకుండా వారికి నచ్చిన రీతిలో లోకానుసారంగా కడతారు. అది సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వాన, వరద, గాలి అనే సమస్యలు ఆ యొక్క ఆత్మీయ ఇంటి మీద పడి కొట్టినప్పుడు అది కూలిపోతుంది. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన మన ఇల్లు కష్టాలు, సమస్యలు, ఇబ్బందుల్లో అది మన మీదకి వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. అందుకే అంటున్నాడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగినేలా చేతగాని వాడిపోతావు. ఈ లోక సంబంధంగా కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఇల్లు పడిపోకుండా, అంటే మనం కూలిపోకుండా, మనము కృంగిపోకుండా ఉండాలి అని అంటే మనం ఇంటిని స్థిరమైన క్రీస్తు అనే పునాది మీద, బండ మీద కట్టుకోవాలి. అప్పుడు ఈ లోకంలో మనము భౌతికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాలు, మన ఇల్లు పడకుండా స్థిరంగా ఉంటుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో తండ్రి, మా యొక్క ఈ లోక సంబంధమైన ఇంటిని, ఆత్మీయమైన ఇంటిని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష జన్మలు జరుపుకుంటున్న బిడ్డలకు నీ ఆత్మతో తోడుగా ఉండి సహాయం చేయండి. మా దేవ, నీ కృప బిడ్డలతో ఉంచమని, బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.